అయింది సార్. నేను హ్యాండ్ క్యాప్ట్ అయినా కానీ ఆగండి సార్ అన్న ఆగల. ఎవరిని చూస్తలేదు? ఎవరు చూడలేదు సార్, అందరినీ నెట్టేశారు. మరి ఎందుకు ఇట్లా నెట్టేస్తే ఎట్లా? ఏమో మరి సార్, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా, అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు అన్ని కట్టుకొని మంచిగా ఉన్నాక ఇక వచ్చేసి అంత అది ఉంది ఇది ఉందని నెట్టేశారు. మరి ఇప్పుడు ఏడకి షిఫ్ట్ చేసిరా మిమ్మల్ని వేరే దగ్గరికి? ఏమన్నా గోడల్లో తీసిపోయి ఒక బందీలాగా దాంట్లో పడేసారు. మా సామాన్ ఎడిపోయిందో, మేము ఎడిపోయినాం, మా పిల్లలు తీసుకోలేదు. మా పిల్లలు ఎడిపోయారు. మేము పని పోయి వచ్చేసరికి పడుకున్నాం, నైట్ తెచ్చి అట్లా చేశారు సార్. మరి మీ ఒక పక్క ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ఏం చేస్తే వాళ్ళే చేయించారు సార్, వాళ్ళే చేయించారు. ఇంకా ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు? కావాలని వాళ్ళే చేశారు. రేట్ వచ్చింది అట దీనికి, మరి అప్పుడు రేట్ లేదేమో. అప్పుడు బోర్డులన్నీ మేము సదనం చేసుకొని ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం, ఆ కూలినాలో లేకపోతే ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతామని వచ్చి ఏదో మేము డారాల లెక్క మంచిగా ఇల్లుగా బంగారం కూదబెట్టుకొని రూపాయి సార్ మేము కూలీ నాలి చేసుకొని తినక ఇల్లున్న జాలని మేము డాబాలు వేసుకున్నాక గుడిసెలు ఉన్నప్పుడు మాట్లాడలేదు సార్. ఇప్పుడు డాబాలు ఉన్నాక వచ్చి మమ్మల్ని ఇట్లా చేశారు. అవును సార్. ఏడుంటున్నాం, ఏడలేము సార్. అసలు పచ్చులాగా ఈ గుట్ట చెట్టు తిరుగుతున్నాం ఈ ఎండలో. మరి ఏం చేయాలి సార్? మాకేం లేదు, ఉండటానికి లేదు, తినటానికి లేదు, ఏం లేదు. ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది సార్, ఒకళ్ళు ఏం పట్టించుకోవట్లే. కొంత ప్రజాపాలన అని ఏదో చెప్తున్నారు. అట్లా తీసిపోయి కొంతమందిని ఎక్కడో వేశారు, కొంతమంది గుట్టలో ఉన్నాం. మా పిల్లలు ఆడున్నారో, మా వాళ్ళు ఆడున్నా, ఎవరు ఆడున్నావో కూడా తెలియట్లే సార్. అట్నే తింటున్నా ఉంటున్నా. ఏం చెబుతాం? మాకు ఇదే కావాలి సార్. మేము ఆడిపోము, చీరలు కట్టుకొని అయినా ఈడే ఉంటాం. మేము ఎందుకు ఫెన్సింగ్ చేస్తారంట ఇప్పుడు? ఫెన్సింగ్ ఎందుకు వేస్తారు సార్? అదే మరి వేస్తున్నారు, మరి అదే మరి వాళ్ళది అయింది రాజీర్కం, అందుకే వేస్తున్నారు సార్. మరి మా చేతిలో ఏం లేదుగా, అందుకే ఆడుకుందామని వేస్తున్నారు. వాళ్ళ అధికారులు కదా, మరి లేనోళ్ళుగా పేదలకు సాయం చేస్తామన్న వాళ్ళు ఏం చేసేది సార్? మాకు ఏటు పోతాం, ఏటు పోవాలా? మరి వాళ్ళు చూపించిన కాడికి పోవాలా, ఇక్కడే ఉండాలా? మాకే అర్థం కావట్లేదు. మరి నైట్ వచ్చి అట్లా చేశారు కదా. చూపించేటట్టున్నారా? ఏవో సార్, మరి మాకు తెలీదు. ఏం చూపిస్తారో ఏం చేస్తారో. చూపించే వాళ్ళు అయితే ఇట్లా ఎందుకు చేస్తారండి? చూపించే వాళ్ళు అయితే మా ఇల్లు గోల కొట్టి మమ్మల్ని ఆగం చేస్తారా? ప్రజల్లో ఆదుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఉన్నోళ్ళు కదా, ఏదైనా చేయగలమని చేశారు. ఏం బాబాయ్, ఏం జరుగుతుంది? మొత్తం ఎక్కడికక్కడ ఇల్లులన్నీ నేలమట్టం అయిపోయి గలీజుగా అసలు బీభత్సంగా పీకారు సార్. రాత్రి పీక్కున్నారు. పీక్కొని చిల్లాపల్లం చేసి వాళ్ళు అడి పంపించారు. ఇల్లు కూడా పోలీసులు వేల మంది వచ్చి కొట్టి చికా చేసి పంపించారు. ఇటు పంపించారు. అసలు రాత్రి నిద్ర లేక, అన్నం లేక, నీళ్ళు లేక ఆడ పండుకున్నాం. ఏం చేస్తాం? మా దీంట్లోనే పడినారా? ఏడ ఇల్లు మంచం కూలగొట్టినాక కూడా కూలగొట్టారు. పీక్కొని పోయి నేగులేసుకొని చెట్ల కింద కావాలి కానీ ఆ గ్రౌండ్ లో పెట్టించింది. మరి ఎట్లా ఏం జరుగుతుంది అసలు? ఎందుకు కూల కొడుతున్నారంట? ఏమో సార్, మాకు తెలియదు కదా. గవర్నమెంట్ వచ్చి పీకుతున్నారు. పోలీసు గవర్నమెంట్ అడగాలి కదా. అడుగుదాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు అంటున్నారు, భూదాన భూమి అని మేము అంటున్నాం. మాకు 2014లో ప్రొసీడింగ్లు వచ్చినాయి. మేము చట్టబద్ధంగానే ఉన్నాం. మా కోర్టు ఆర్డర్లు 6 ఉన్నాయి. కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళకి, మాకు ఈ కోర్టు ఆర్డర్లో మేము ఏం లెక్క చేయం, మా పని మేము చేసుకొని పోతాం అని ఆర్డీఓ, మన ఈయన తహసీల్దారు వీళ్ళందరూ దగ్గరగా 2000 మంది 3000 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొన్న కూలగొట్టేసి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటికి నెట్టేసి మా సామాన్లు కూడా తీసుకొనికుండా కనీసం ఉదయం 5 ఇక్కడికి వచ్చి మొత్తం చుట్టుముట్టారు. 4 ఏపులు చుట్టుముట్టేసి మాకు సహకరించే మీడియా ఛానల్ కూడా రాకుండా అందరిని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికి అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారు. బెదిరిచ్చేస్తున్నారు. బెదిరిచేస్తారు, మీరు ఎవరికి చెప్పుకోపోండి అని అంటున్నారు. నిన్ననేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కూలగొట్టే విషయం నాకు తెలియదు అంటుండు. అసలు రెవెన్యూ మినిస్టర్కి తెలియకుండా ఇది కూలగొడతారా సార్? ఇది రెవెన్యూ మినిస్టర్ అంటే ఏంటి? ప్రతి భూమి సమస్య ఆయనకి తెలిసిద్ది, నాకు తెలియదని ఆయన అంటాడు. కలెక్టరేట్ కానీ పిలిస్తే అక్కడ నుంచి పలుకుతారు. కలెక్టర్ నేను కూడా చూడలేదని అంటాడు. మరి ఇది ఎవరు అడ్రస్ ఇక్కడ నుంచి గడ్డ మీద నిలబడితే కలెక్టరేట్ 2000 మంది పోలీసు వాళ్ళు వస్తే కనబడరా సార్? ఇక్కడ
ఏమన్నా ఇద్దరు ముగ్గురు వస్తే నాకు కనబడేది ఇక్కడ అసలు మాకు మొన్న మీరు చూడాలి నిద్రపోతున్నా ఉండో ఆయన వాళ్ళకి తెలియాలి అది. ఈ యంత్రాంగం మొత్తం వాళ్ళకి వాళ్ళు ఆర్డర్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆర్డీఓ వచ్చి కుర్చీ వేసుకొని ఇక్కడ కూలగొట్టిపోయిండు, ఇలా ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసిండు. మరి ట్రాన్స్ఫర్ ఎందుకైనా నువ్వు ట్రాన్స్ఫర్ ఎవరు చేశారు నిన్ను? మరి ఇక్కడ కూలగొట్టి నువ్వు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇక్కడ ఇంతమంది జనం 9,000 మంది పైగా ఉంటారు ఇక్కడ. 1000 మందిని మళ్ళీ ఇప్పుడు అక్కడ నిర్బంధం చేసి ఇప్పుడు మాకు ఇక్కడ సహకరించడానికి కొత్తరేమోనని అక్కడ నిర్బంధం చేసి అక్కడ ఆఫ్ చేశారు. ఇది మా పరిస్థితి. మేము ఇక్కడే ఉంటాం కానీ మేము పోము. ఇలా వస్తారు పోలీసు వాళ్ళు మమ్మల్ని మళ్ళీ వ్యాన్లలో ఎక్కించుకొని మెడబెట్టుకొని తీసుకొని అంతా చేస్తారు మమ్మల్ని. అయినా మేము పోము, ఎడే ఉంటాం మేము మీ భూమి కాదని మీరు అంటున్నారు. ఇప్పుడు అక్కడ చూడండి భూదాన భూమి అని రాసి ఉంటుంది అక్కడ 2023లో భూదాన భూమి అని. మరి ఇది భూదాన భూమి కాదంటున్నావు నువ్వు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నావుగా, భూదాన భూమిగా ఇది. మరి మీ భూదాన భూమి అంటే సంబంధించిన డాక్యుమెంట్లు అవి మా దగ్గర అన్ని ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి. కాదంటున్నారు, అవి ఫేక్ అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఫేక్ అంటున్నారు. కోర్టు ఫేక్ ఆర్డర్ మేము సృష్టించుకుంటామా? కోర్టు ఇస్తుంది కానీ మేము సృష్టించుకోలేము కదా. 2019, 14, 18, 19 అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. నీళ్లు కరెంట్ ఇవ్వమని అంటే నిర్దాక్షిణ్యంగా నీళ్లు కరెంట్ లేకుండా మాకు ఇక్కడ కరెంట్ మన హాస్టల్లో ట్రాన్స్ఫర్ బయట ఉంటే దానికి మేము తలా ఒక 1000 రూపాయలు వేసుకొని వైర్ తెచ్చుకొని వేసుకుంటే దాన్ని కూడా నిర్దాక్షిణ్యం చేస్తే పెట్టేసి వైర్లు కాల్చేసి కరెంటు వాళ్ళు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా పోయిన సంవత్సరం 27వ తారీఖు పోయింది మా కరెంటు మే నెలలో. అయినా కానీ ఇప్పటివరకు ఏడే ఉన్నాం మేము. ఇలా చిన్న పిల్లగాళ్ళు పక్క మించి లేవనే లేదు, మేము పక్క మించి లేవలేదు. 3000 మంది పోలీసులు చుట్టుముట్టి మొత్తం సిఆర్పి బెర్రలను తీసుకొచ్చి మమ్మల్ని బయటికి నెట్టేసి అసలు మొత్తం కూలగొట్టడమే, ఇంకా అసలు నెట్టేయడమే. సామాన్ తీసుకుంటామన్నా ఆగలే, రేకులు ఇప్పుకుంటామన్నా ఆగలే, కనీసం అందులో విలువైన వస్తువులు అనేవి తీసుకుంటామన్నా ఆగలేదు కూడా. ఉన్నవారికి చేతిలో వచ్చిన పట్టుకున్న పక్కన కూర్చున్నాం అంతే. అరాచకం జరుగుతుంది, ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన కాదు సార్, ఇది ప్రజాపాలన కాదు, పేదోడిని నాశనం చేసే పాలన ఇది. ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, భూస్వాముల రాజ్యం ఇది. మొత్తం ఎవరు మంత్రుల చేతుల్లోనే ఉన్నాయి భూములు. మీరు చూడండి, ఇదంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, యుగేందర్, బెక్కసాని దామర్ వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొన్న రఘు అన్న వచ్చి మాట్లాడిపోయిన తర్వాత దీన్ని ఇంకా తీవ్రతం చేసి రఘుని అక్కడ నిర్బంధం చేసి మొత్తం ఇంకా తీవ్రతం చేసి మాకు ఆర్డర్ ఉందని తీసుకొచ్చి కూలగొట్టేసేసారు. అసలు మొత్తం కూలగొట్టారు. అది పరిస్థితి. ఏమనిపిస్తుంది అన్న, ఉన్న పలంగా మీరు పొద్దుగాల లేచేసరికి 1000 మంది పోలీసులను చూసి వాళ్ళంతా గుంజి పడేసి కూలగొట్టడం ఇదంతా చూస్తా ఉంటాం. మేము నోటీసులు ఇచ్చినట్టున్నారు. నోటీసులు ఇచ్చినట్టు మాకు రిసిప్ట్ చూపించండి. నోటీస్ అంటే ఏంటి? మీరు సంతకం పెడుతున్నారు. మేము మరి మాకు నోటీసులే ఇవ్వలేదు, మేము ఇచ్చినాం అంటున్నారు. అంత దొంగల రాజ్యం ఇది. ప్రజారాజ్యంగా ప్రజల పాలన కాదు, దొంగల రాజ్యం ఇది. ఎవడు కూడా ఇక్కడ నువ్వు పేదలు లేరు అంటున్నావు, ఎంక్వైరీ చేయి. పేదలు లేకపోతే ఉన్నోడు ఉంటే తీసుకెళ్ళిపోయి, నువ్వు పేదోడు కదా నువ్వు తీసేసాయి, మేము ఒప్పుకుంటాం. దానికి అద్దులు తెల్చమని 4 సంవత్సరాల నుంచి రేకులు ఉంటాయా? పేదలు కాకుండా ఈ రేకులు ఉంటాయంటనా? ఇల్లు కట్టారు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ ఊళ్ళో ఎకరం ఉన్న అమ్ముకున్న వాళ్ళు వచ్చి పిల్లల చదువుల కోసం ఖమ్మం వచ్చి సెటిల్ అయ్యి పెద్ద భూమి మన 200 గజాలు 300 గజాలు కాలం లేని వాళ్ళు అట్లా తీసుకొని కట్టుకున్నారు. అది కూడా పేదోడు కాదా, ఉన్నోడేనట, అరెకరం ఉన్నాడు. మరి మీకు 4-5 ఫామ్ హౌస్లు ఉన్నావుగా, మరి మీరు మీకు బెంగళూరులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, వేరే రాష్ట్రాలలో ఉంటాయి. మీరు ఇక్కడ కాదంటున్నారు. మరి మీకు వేరే రాష్ట్రాలలో ఇల్లు కూడా ఉండొచ్చు, ఫామ్ హౌస్లు ఉండొచ్చు, విల్లాలు ఉండొచ్చు, మీకు అన్నీ ఉండొచ్చు. కానీ పేదోడికి 100 గజాల భూమి ఉండొద్దు, ఇల్లు ఉండొద్దు. వాడు ఎప్పుడు మా కింద తొక్కిన బానిస లెక్క ఉండాలని చూస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఒక దళిత మంత్రి కూడా ఉన్నాడు, ప్రెసెంట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా పట్టించుకోవట్లేడు. అసలు ఎవ్వరు పట్టించుకోవటం అనేది లేదు. అసలు ఇక చెప్పట్లేదు సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు తెలియదు కూల్చేది అంటాడు. హాస్యాస్పదం అది. రెవెన్యూ మినిస్టర్ ఖమ్మం కలెక్టరేట్ పక్కన 400 ఇల్లు కూలుస్తున్నారంటే తెలియదని అంటాం కూడా, అది హాస్యాస్పదం. చెప్పుకోవడం చిన్నపిల్లగాడి గనక నాకు తెలియదు, నేను తినలేదు అన్నట్టుగా చెప్పినట్టుంది ఈ మాట. అట్లా ఉంది. బట్టి కూడా పట్టించుకోకపోతే ఎట్లా? బట్టి కాన్స్టిట్యున్సీ కాదు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవ్వడం. జిల్లా అయినా కానీ ఆయన కాన్స్టిట్యున్సీ లేదు కాబట్టి వీళ్ళు ఇద్దరే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు. ఆయన బాగా భూమి మీద బాగా ఈసారి తీవ్రంగా చేస్తుండు. పక్కనే ఆయన వెంచర్లు వేస్తున్నాడు. ఆయన అనుచరులే అంత వెంచర్లు వేసేది. దీన్ని కూడా చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి దీన్ని లీజు చేసుకొని ఏదో చెయ్యాలని వాళ్ళ తాపత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూబకాసురులు కదా చేసేయారు. పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, పదే చెప్తుండు ఇది పేదల ప్రభుత్వం, ఇక మేము అవి ఇస్తున్నాం, మన ఇల్లులు వంచుతున్నాం అని చెప్తా ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం అంటున్నాడు. ఇక్కడ చూస్తేనేమో 100 ఇల్లులు నేలమట్టం అయి ఉన్నాయి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మాటల్లో ఉన్నంత నిజాయితీ వర్క్లో లేదు. మాటల మాంత్రికుడు అంతే తప్ప ఏమీ లేదు ఆయన చేసేది. ఏదనంటే బడ్జెట్ లేదంటాడు, 1000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడతాడు, 1000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడతాడు. మా అక్కడ బడ్జెట్ లేదంటాడు,
మొన్న రీసెంట్గా మెదక్కెళ్ళి 400 ఎకరాల భూమి కబ్జా చేయాలని చూసిండు ఫారెస్ట్. అది విద్యా సంఘాలు అంటుకోవడం వల్ల అది ఆగిపోయింది. ఇదే భూమిని తినడానికే తప్ప ఇది ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజల్ని పట్టించుకోవడానికి ఈ ప్రజా పాలనే కాదని చెప్తున్నాం కదా. ఇక అందులోనే ఉంటుంది అన్ని అర్థాలు. అది నేను చెప్పేది.